వెల్కమ్ టు డిఆర్ వైబ్రెంట్. ఈ వీడియోలో వితౌట్ ఎనీ మసాలా జీడిపప్పు ములక్కాడ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కట్ చేసుకున్న 2 ఆనియన్స్, అలాగే కొద్దిగా జీడిపప్పు చిన్న మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అందులో కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ కాజు పేస్ట్ని యాడ్ చేయాలి. చిటికెడు పసుపును వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తరువాత దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటో కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ములక్కాడ ముక్కలను యాడ్ చేసి కొద్దిగా వాటర్ని వేయాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. పది నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కర్రీ ఇలా దగ్గర పడుతుంది. అంతే, ఎంతో ఈజీగా తయారు చేసుకునే కాజు ములక్కాడ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.